హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీకు ఆల్రెడీ ఫిష్ ఫ్రై వచ్చినా కూడా ఒకసారి నేను చేసే విధంగా కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసిన 400 గ్రాముల చేప ముక్కల్ని తీసుకున్నాను. చేప ముక్కల్ని కొద్దిగా ఉప్పు, పసుపు, అదే విధంగా నిమ్మకాయ వేసేసి శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని, 1 ఇంచు దాకా అల్లాన్ని, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే 1 అరచెక్క దాకా నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని అవసరమైతే 1 టీ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మసాలా పేస్ట్ని చేప ముక్కకి బాగా పడుతుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని ప్రతి చేప ముక్కకు కూడా బాగా పట్టేటట్లుగా చేప ముక్కకి 2 వైపులు కూడా బాగా పట్టించండి. ఇలా చేప ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత వెంటనే ఫ్రై చేసుకోవద్దు. ఈ చేప ముక్కలకి మసాలా విడిపోకుండా ఉండాలి అంటే వీటిని ఒక 10 నిమిషాలైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, చేప ముక్కలు వేయించేటప్పుడు మసాలా విడిపోకుండా చక్కగా మసాలా అంతా కూడా చేప ముక్కకి పట్టుంటుంది అనమాట. సో ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవడం కోసం ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని మనం మసాలా పట్టించిన ఈ చేప ముక్కల్ని ఈ కడాయికి సరిపడా వేసుకోండి. ఇరుకిరుగ్గా కాకుండా ప్యాన్కి ఫ్రీగా ఉండేటట్లుగా ఈ చేప ముక్కల్ని వేసుకొని వీటిని 2 వైపులు కూడా ఒక 70% వేగేంత వరకు చేప ముక్కల్ని వేయించుకోండి. ప్రతి సైడ్ కూడా ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి చేప ముక్కలు ఇలా చక్కగా వేగుతాయి అన్నమాట. ఇలా 70% వేగిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన చేప ముక్కలను కూడా ఇదే విధంగా 2 వైపులు కూడా ఒక 70% వేగేంత వరకు వేయించుకోండి. ఇలా అన్ని చేప ముక్కలు కూడా 70% వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండవసారి ఈ చేప ముక్కల్ని పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా 2 సార్లు ఈ చేప ముక్కల్ని వేయించుకోవడం వల్ల చేప ముక్కల పైన బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ ప్రాసెస్లోనే ట్రై చేసి చూడండి. చేప ముక్కల్ని పదే పదే తిప్పకుండా ఒక 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా రసంతో కానీ లేదంటే పప్పుచారుతో కానీ వీటిని సైడ్ డిష్గా పెట్టుకొని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒక చేప ముక్కను తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే చేపల వేపుని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.